ఈవేళ ఈ కేసు పంచాయతీ తేల్చేద్దాం. ఇదేమి తెలుగుదేశం పార్టీకో లేదా జనసేన పార్టీకి అనుకూలమైన వ్యక్తి ఏం కాదు, ఆయన వెళ్ళిన వ్యక్తి. ఇద్దరు ఓసీ బీసీ వాళ్ళు కొట్టుకున్నారండి. గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? చాలా జాగ్రత్తగా ఆలోచించారు. ఇద్దరు ఓసీలు బీసీలు కొట్టుకుంటున్నారు. చెప్తాం. కొట్టుకుంటుంటే వాళ్ళు మాతో వచ్చి ఇలాగ మమ్మల్ని ఆపి కొడేస్తారా అని మాతో చెప్పారండి. మాతో అందులో ఒక టీము అంటే బీసీ కుర్రోళ్ళు అయి ఉంటారు, లీడర్ అయి ఉంటాడు, ఈయన మా తరపున నిలబడాలి అని ఇన్వైట్ చేశారు. చెప్తే దారిలో వెళ్ళేటప్పుడు మేము ఆపి రేపు చూసుకుందాం లేరా అలా చెప్తే ఈయన వెళ్ళి దారిలో వెళ్ళే వాళ్ళు లేపడట. రేపు చూసుకుందారా అయితేనే ఆ ఓసీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పాడు ఈయన. శుక్రవారం నాడు చూసుకుందాం అని చెప్పామని. శుక్రవారం చూసుకుందాం రోజు పేరు కూడా చెప్పాడు. చెప్తే వాళ్ళు వెళ్ళిపోతుంటే ఓసీ కుర్రోళ్ళందరూ గ్రూప్ కట్టని వాళ్ళు అన్నారంటే ఎవరు తీసుకొచ్చుకుంటారు తీసుకోండి, ఎస్సీలు ఏమైనా పెద్ద గుడింగ్లు అనుకుంటున్నారా. నోట్ దిస్ పాయింట్. ఓసీ పిల్లలందరూ చోటు ఉండి బీసీలు అన్నారట మా వాళ్ళు అన్నారు ఎస్సీ వాళ్ళు మేము తీసుకొస్తాం అన్నారట. అప్పుడు ఆ ఓసీ పిల్లలు అన్నారట తీసుకురండి ఎస్సీలు బుడింగ్లేటి మీరు తీసుకొచ్చి చూసుకుందాం అన్నారు. వాళ్ళు ఆరుతారతే కదా మరి అన్నారు. ఎస్సీలు భయపడే రోజులు పోయి అని వాళ్ళు అన్నారంట. ఎస్సీలు భయపడే రోజులు పోయి వాళ్ళు అన్నారంట. వాళ్ళు నిజంగా అన్నారు లేదా అనకుండా ఈ కుర్రాళ్ళు మన తరపున గొడవకు రావాలంటే వీళ్ళని కూడా తిట్టారు అందాం అని చెప్పి వచ్చి ఇప్పుడు మిమ్మల్ని కూడా తిట్టారని కూడా అని ఉండొచ్చు. ఆ మధ్యలో కుర్రాళ్ళు పిల్లలు గొడవ అండి. వాళ్ళంటే వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి మాతో ఇలా చెప్పారండి మేము ఊరుకున్నామని. అదే ఆ రోజే మళ్ళీ సారో ఇష్యూ వాళ్ళ వల్ల మీది ఏం జాతి అదో జాతి మీ దొంగల ముఠ అంతా ఒక దిక్కున ఉందని బస్ శ్రీబాబు ఇంగ్లీష్ సార్ అన్నారు సార్. అంటే దొంగల చేత అదే దొంగల ముఠా సార్. దొంగల ముఠా ఇదే జాగ్రత్తగా ఆలోచించాలి. దొంగల ముఠా లాగా ఉన్నారని ఏదో అన్నాడట. ఎవరు అన్నాడు అనేది ఇక పెద్ద కొచ్చండి. మీ జాతి అని చెప్పని ఎన్ని మాట్లాడింది ఎవరు? మా జాతి అన్నది ఇంగ్లీష్ సార్. కొద్దిగా గర్ల్స్ ని అమ్మల్ని తిట్టింది సురేష్ భూషణ్ సార్ హెచ్ఎం సార్ అండి. జాతి అన్నది ఇంగ్లీష్ సార్ అని చెప్పాడు కదండి. ఇప్పుడు మన వాళ్ళందరూ కావాల్సింది కూడా అదే. ఒక కాపు టీచర్ ఉన్నాడట, అతనే చేసి ఉంటాడు కదా అని కొంతమందిలో అనుమానం. కానీ ఆడపిల్లలు తిట్టింది మాత్రం హెచ్ఎం సార్ అన్నాడు. ఓకే శ్రవణ్ నాయుడు అందరూ వచ్చి అడుగుతుంటే అప్పుడు ఒప్పేసుకున్నారండి. నేను అన్నాను ఒప్పేసుకున్నారు. ఒప్పుకున్నాడా? ఈయన ఈ సినిమా ఒప్పుకున్నాడా? శ్రీనిబాబు గారు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఒసే గీసే ఇలాంటి మాటలు మాట్లాడింది హెచ్ఎం సార్ అన్నాడు కదా, అతను ఒప్పేసుకున్నాడు. మనసుడు అవును అన్నాను తప్పేనది, పిల్లలు కాబట్టి ఒక అలా ఉండొచ్చు, లేకపోతే నోటు దొరుకుతున్నాడు, ఇది మొత్తం తప్పు ఒప్పుకున్నాడట హెచ్ఎం. అయితే పొలవేక్ష కాదు ఇక్కడ. ఇంకా అయితే ఈయన అడిగాడు శ్రీనిబాబు కూడా ఒప్పుకున్నాడా, మరి జాతి పేరుతో తిట్టినట్టు శ్రీనిబాబు ఒప్పుకోలేదా? ఇక్కడే ఉందండి అసలైన ట్విస్ట్. ఎందుకంటే ఆయన అన్నారు మేము సాక్ష్యం కూడా వింది. ఎవరు సాక్ష్యం? శ్రీనిబాబు సార్ ఆ మాట ఒరే మీ దొంగల జాతి మీరు ఎస్సీలు ఎంపీలు మీరు అని అన్నదానికి సాక్ష్యం ఉందట. ఆ సాక్ష్యం ఎవరు విన్నారండి? సాక్ష్యం హర్ష శ్రీనివాస్ అండి. ఎవరు వీళ్ళు? మా ఫ్రెండ్స్ అండి 9th క్లాస్ లో అన్నారండి. హర్ష శ్రీనివాస్ వీళ్ళ ఫ్రెండ్స్ 9th క్లాస్. మీ క్లాస్ లో కదా? మా క్లాస్ లో కదండి. ఇది అసలు ట్విస్ట్. ఇది అసలు మబ్బులు ఎడిపోయి ట్విస్ట్. ఇది ఈ పిల్లలందరూ కాల్ చేసి శ్రీనిబాబు సార్ మమ్మల్ని ఎస్సీలను తిట్టారు, మా జాతిని తిట్టారు ఇవన్నీ చెప్తారు కదా. ఇంతకీ పెద్ద మనుషులందరూ అరదరదండి. ఆయన ఎక్కడ 9th లో అన్నాడట. 9th లో ఎవరు అన్నాడు? 9th క్లాస్ లో ఇద్దరు కొట్టుకోవడం కాదు, ఇద్దరిని మీది ఏం జాతర దొంగల మాట ఉన్నారు. అదే టైం మేము వాష్రూమ్ కానీ వెళ్తామండి. అది అసలు మ్యాటర్. 9th క్లాస్ లో ఇద్దరిని రే ఏడ్రా మీరు దొంగల ముఠాలో తయారయ్యారు అన్నాడట శ్రీనిబాబు సార్. ఆ టైం కి ఈ కుర్రోడు వాష్రూమ్ కి వెళ్తాడట. వాష్రూమ్ కి వెళ్తే అది విని శ్రీనిబాబు సార్ మా మీద కులవేగం చూపించాడని ఆ 9th క్లాస్ పిల్లల తరపున 6th క్లాస్ పిల్లడు పోరాడుతున్నాడు. ఆ మాట పట్టుకుని మరి ఇంతమంది వైసీపీ వాళ్ళు రంకిలు వేసేస్తున్నారంటే మిమ్మల్ని ఏమన్నా రావు.